అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న వృద్ధాప్యంలో కన్న తండ్రిని వాటాలు వేసుకుని ఆయనకి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయిని లెక్కలు రాసి వసూలు చేసిన దౌర్భాగ్యపు కూతుళ్ళు. 65 ఏళ్ల చంద్రమోహన్ గారు మిలిటరీ నుంచి రిటైర్ అయ్యారు. చంద్రమోహన్ గారికి, సత్యవతి గారికి 5 కూతుళ్ళున్నారు. కొడుకులు లేని కారణంగా 5 కూతుర్లకి పెళ్లిళ్లు చేసేసి చంద్రమోహన్ గారు, సత్యవతి గారు ఇద్దరు తమకొచ్చే పెన్షన్ డబ్బులతో తమ మిగిలిన జీవితాన్ని తమ సొంత ఇంట్లో గడుపుతున్నారు. భార్యాభర్తలిద్దరూ కలిసి ఒకరికొకరు తోడుగా జీవిస్తున్నారు. అలా ఇద్దరూ చాలా సంతోషంగా తమ రోజుల్ని వెళ్లదీస్తూ ఉండగా అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఒకరోజు హఠాత్తుగా సత్యవతి గారు రాత్రికి రాత్రే నిద్రలోనే హఠాన్మరణం చెందారు. సత్యవతి గారి మరణం తర్వాత చంద్రమోహన్ గారు తన వృద్ధాప్యంలో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయారు. తల్లి చనిపోయాక తండ్రి ఒంటరిగా మిగిలిపోయాడని కూతుర్ల 5 తండ్రి గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. సత్యవతి గారు మరణించిన దుఃఖంతో చంద్రమోహన్ గారు విషాదంలో మునిగిపోయారు. ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలో ఆయన్ని ఎవరు చూసుకుంటారు? ఆయన ఆహార పానీయాల గురించి, మందుల గురించి, ఇంటి పనుల గురించి, వీటన్నింటి గురించి కూతుర్లు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. చంద్రమోహన్ గారి కోసం ఇంట్లో పనిచేయడానికి ఒక అమ్మాయిని ఏర్పాటు చేశారు. కూతుర్లు మాత్రం తమ తండ్రితో ఎన్ని రోజులను ఉండగలుగుతారు? ఎవరికి వారికి సొంత కుటుంబాలున్నాయి మరి. అందువల్ల తల్లి 15 రోజుల కార్యక్రమాలన్నీ ముగిసే వరకు కూతుర్ల 5 తండ్రికి తోడుగా ఉన్నారు. ఆ తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చంద్రమోహన్ గారు ఆ ఇంట్లో పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయారు. ఆయనతో ఇప్పుడు సంతోషాన్ని గాని దుఃఖాన్ని గాని పంచుకోవడానికి ఎవ్వరూ లేరు. పని మనిషి ఉన్నా కూడా తన పని తాను చేసుకుని తన పని పూర్తి కాగానే వెళ్ళిపోతుంది. రోజు 2 పూట్ల ఆయనకు భోజనం పెట్టడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి మాత్రమే పని మనిషి ఉంది. తన సొంత విషయాలు, తన సంతోషం గురించి, బాధ గురించి ఆ పని మనిషి ఎందుకు పట్టించుకుంటుంది? సత్యవతి గారు చనిపోయాక చంద్రమోహన్ గారి సంతోషాన్ని గాని దుఃఖాన్ని గాని పంచుకోవడానికి ఎవ్వరూ లేకుండా పోయారు. మొదట్లో బంధువులు, స్నేహితులు అప్పుడప్పుడు ఆయన్ని కలిసేందుకు వచ్చేవారు. కాసేపు ఆయనతో గడిపి ఆయన్ని పరామర్శించి మంచి చెడు చెప్పి కష్టసుఖాలు పంచుకొని వెళ్లేవాళ్ళు. కానీ రాను రాను మెల్లగా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి చంద్రమోహన్ గారి దగ్గరికి ఎవ్వరూ కలవడానికి కూడా రావడం లేదు. చంద్రమోహన్ గారు కూడా ఇంటి నుంచి బయటకు రావడమే మానేశారు. భార్య చనిపోయిన తర్వాత ఆయన ఎవ్వరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండడం మొదలుపెట్టారు. అప్పుడప్పుడు కూతుర్లు ఆయన యోగక్షేమాలు కనుక్కోవడానికి ఫోన్ చేస్తూ ఉండేవారు. కాల్ వచ్చినప్పుడు వాళ్లతో మాట్లాడేవారు. మిగతా సమయం అంతా తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉండేవారు. అలాగే రోజులు గడిచిపోతున్నాయి. ఎవరి ప్రపంచంలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ చంద్రమోహన్ గారి బాగోగులు గాని కష్టసుఖాలు గాని పట్టించుకోవడానికి ఎవ్వరూ లేరు. ఆయన ఒంటరిగా జీవించడం వల్ల, పట్టించుకునే దిక్కు లేకపోవడం వల్ల ఆయన ఆరోగ్యం కూడా చెడిపోయింది. ఆయన పూర్తిగా నిరాశ నిస్పృహలలో కూరుకుపోయారు. అనుకోకుండా ఒకరోజు ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చంద్రమోహన్ గారి ఆరోగ్య పరిస్థితి విషమించింది అన్న విషయం తెలుసుకున్న కూతుర్ల 5 తమ తండ్రిని చూడడానికి హుటాహుటీన బయలుదేరొచ్చారు. అనారోగ్యంతో మంచం మీద నుంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్న తండ్రిని అలా చూసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన్ని ఎవరు చూసుకోవాలి? ఎవరికి వారు తమ సొంత కుటుంబాలను కలిగి ఉన్నారు. ఎవ్వరికి ఆయనతో కలిసి ఉండడానికి వీల్లేదు. అలా అని అలాంటి పరిస్థితుల్లో ఉన్న తండ్రిని తన చావు తను చావమని వదిలి వెళ్ళలేరు. అందుకే వాళ్ళు వేరే ఒక మార్గాన్ని వెతకాల్సి వచ్చింది. 5 చాలాసేపు చర్చలు జరిపిన తర్వాత 5 కూతుర్ల అంగీకారంతో అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. చంద్రమోహన్ గారిని ఒక్కొక్క కూతురు 2 నెలలు తమ తమ ఇళ్లల్లో ఉంచుకునేలాగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రమోహన్ గారు ఉంటున్న ఇంటిని కూడా అమ్మేయాలి అని ఆలోచించారు. ఆయన అందరితో కలిసి ఉండడంతో ఆయన ఆరోగ్యం కూడా తొందరగానే కోలుకుంటుంది అని కూతుర్లు భావించారు. కూతుర్లు ఇల్లు అమ్మాలనుకుంటున్నామన్న తమ నిర్ణయాన్ని, తండ్రిని తమతో పాటు తీసుకెళ్లిపోవాలనుకున్న నిర్ణయాన్ని చంద్రమోహన్ గారితో చెప్పినప్పుడు అది విన్న చంద్రమోహన్ గారికి
ఇల్లు అమ్ముతున్నామన్న విషయానికి చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఆయన తన జీవితం అంతా ఆ ఇంట్లోనే గడిపారు. ఇప్పుడు ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని ఆయనకు అనిపించడం లేదు. కానీ ఇప్పుడు కూతుర్ల నిర్ణయానికి అంగీకరించడం తప్ప ఆయనకి వేరే మార్గమే లేదు. ఒంటరిగా ఆ ఇంట్లో ఒక్కడే ఉండడం కన్నా కూతుర్లతో కలిసి వెళ్ళడమే మంచిది, కనీసం మాట్లాడే దిక్కైనా ఉంటుంది అని ఆయన తన మనసుకు తానే నచ్చజెప్పుకున్నాడు. చేసేది ఏమీ లేక కూతుర్ల నిర్ణయానికే అంగీకరించాడు. ఆ తర్వాత కూతుర్లందరూ ఒకే మాట మీద నిలబడి హడావిడిగా ఆ ఇంటిని అమ్మేశారు. అమ్మిన తర్వాత చంద్రమోహన్ గారిని పెద్ద కూతురు రమ్య తనతో పాటు తీసుకెళ్ళింది. చంద్రమోహన్ గారు ఒక 2 నెలలు పెద్ద కూతురు ఇంట్లో ఉండడానికి సంతోషంగా అంగీకరించారు. చంద్రమోహన్ గారు రమ్య ఇంటికి చేరుకున్న తరువాత రమ్య కుటుంబ సభ్యులందరూ ఆయన్ని చాలా ఆదరంగా పలకరించారు. చంద్రమోహన్ గారి మనవడు మనవరాలు కూడా తాతయ్య తాతయ్య అని పిలుస్తూ ఆయన్ని ప్రేమగా ఇంట్లోకి స్వాగతించారు. ఆయన చుట్టూనే తిరుగుతూ ఆయనతో కబుర్లు చెబుతూ ఆయనతో ఎక్కువ సమయం గడిపేవారు. చంద్రమోహన్ గారికి చాలా ఆనందం కలిగింది. ఆయనకి తన మీద ఆ కుటుంబం చూపిస్తున్న ప్రేమకి చాలా సంతోషంగా అనిపించింది. ఒంటరిగా ఏకాకిలాగా ఆ ఇంట్లో బ్రతకడం కంటే ఇలా నలుగురితో కలిసి సంతోషంగా గడపడం మంచిదని మనసులోనే అనుకున్నారు ఆయన. కూతురు రమ్య తండ్రికి కావలసిన అన్ని వస్తువుల్ని దృష్టిలో ఉంచుకొని ఆయనకు ఒక ప్రత్యేకమైన గది ఇచ్చింది. ఆయన అవసరాలకు అనుగుణంగా ఆ గదిలో అన్ని ఏర్పాట్లు చేసింది. ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ గదిలో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. కూతురు తన కోసం చేసిన ఏర్పాట్లన్నీ చూసి చంద్రమోహన్ గారు చాలా సంతోషించారు. ఈ రోజుల్లో ముసలి వాళ్ళని ఇంత ఆదరంగా ఎవరు చూసుకుంటున్నారు అని ఆయన మనసులోనే అనుకున్నారు. ఎంతైనా నేను చాలా అదృష్టవంతుణ్ణి, రత్నాల్లాంటి కూతుర్లను కన్నాను. కొడుకులు లేకపోతే ఏం, కూతుర్లే నన్ను బాధ్యతగా చూసుకుంటున్నారు అనుకుంటూ చంద్రమోహన్ గారు మనసులోనే మురిసిపోయారు. రమ్య కుటుంబం చూపించే ప్రేమ ఆప్యాయతల వల్ల చంద్రమోహన్ గారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం మెల్లమెల్లగా మెరుగుపడడం మొదలుపెట్టింది. క్రమక్రమంగా ఆయన సంతోషంగా ఇంట్లో గడపడం మొదలుపెట్టాడు. మధ్య మధ్యలో మిగిలిన కూతుర్ల నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. మిగిలిన కూతుర్లు కూడా ఆయన యోగక్షేమాలు కనుక్కుంటూ ఉన్నారు. మెల్లగా రమ్య ఇంట్లో 1 నెల గడిచిపోయింది. ఇప్పుడు చంద్రమోహన్ గారు చాలా బాగున్నారు. కానీ క్రమక్రమంగా రమ్య ఇంకా తన భర్త తన పిల్లల ప్రవర్తనలో మార్పులు మొదలయ్యాయి. పిల్లల ప్రవర్తనలో మార్పులు రావడం చూసి అసలు ఏం జరుగుతుందో చంద్రమోహన్ గారికి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే నెల రోజులుగా రమ్య ఇంకా తన పిల్లలు తన భర్త ఆయన్ని చాలా స్పెషల్గా ట్రీట్ చేశారు. కానీ ఇప్పుడు ఆయన్ని ఎవ్వరూ గౌరవించడం లేదు, ప్రేమగా పలకరించడం లేదు. ఒకరోజు చంద్రమోహన్ గారు తన గదిలో కూర్చుని పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు రమ్య తన గదిలోకి వచ్చింది. ఆయన మంచం మీదే కూర్చుంది. ఆయన పూజ ముగిసే వరకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఎదురు చూస్తూ ఉంది. చంద్రమోహన్ గారి పూజ పూర్తవగానే తన గదిలో కూర్చున్న రమ్యను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఎందుకంటే కొద్ది రోజులుగా రమ్య పిలిచినా కూడా ఆయన మాటల్ని పట్టించుకోవడం లేదు, విననట్టే నటిస్తూ ఉంది. ఏదో ఒక సాకు చెప్పి ఆయన ఏ పని చెప్పినా తప్పించుకుంటుంది. కానీ ఇంత సడన్ గా రమ్య తన గదిలోకి ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చి కూర్చుంది? చంద్రమోహన్ గారికి అసలు ఏమీ అర్థం కాలేదు. వెంటనే చంద్రమోహన్ గారు తన కూతురు రమ్యని అకస్మాత్తుగా తన గదిలోకి రావడానికి గల కారణం అడిగారు. వెంటనే రమ్య కూడా తన సమయాన్ని వృధా చేసుకోకుండా తన మనసులో ఉన్న భావాలన్నీ తండ్రితో చెప్పడం మొదలుపెట్టింది. నాన్న, మిమ్మల్ని వేరే గదిలోకి మార్చాలని అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇంటి ఖర్చులు చాలా పెరిగిపోయాయి. అందుకే ఈ గదిని అద్దెకివ్వాలి అని మీ అల్లుడు గారు నేను అనుకుంటున్నాము. ఈ గది ఇంటితో కాస్త సంబంధం లేకుండా సపరేట్గా ఉంది. పైగా అటాచ్డ్ బాత్రూము, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంట్లోకి రాకుండానే ఈ గదిలోకి వెళ్ళొచ్చు. అందుకే ఈ గది అద్దెకిచ్చేయాలని అనుకుంటున్నాము. పెరిగిన ఇంటి ఖర్చుల్ని భర్తీ చేయడానికి ఇంతకంటే వేరే మార్గం లేదు మా దగ్గర అని చెప్పింది రమ్య. రమ్య మాటలు చంద్రమోహన్ గారికి చాలా బాగా అర్థమయ్యాయి. ఎందుకంటే నెల రోజుల నుంచి తను ఇంట్లో ఉన్న కారణంగా ఇంట్లో ఖర్చులు పెరిగిపోయాయని కూతురు మాటల్లోని అర్థం ఆయన వెంటనే పసిగట్టేశారు. రమ్య మాటలు వినగానే
చంద్రమోహన్ గారి గుండెకి గట్టి షాకే తగిలినట్టు అయ్యింది. నిశ్శబ్దంగా కూర్చొని రమ్య చెప్పే మాటలన్నీ వింటూ ఉన్నారు ఆయన. ఆ మాటలు ఓ పక్క వింటూనే ఆయన మనసులో ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. కాసేపు ఆలోచించిన తర్వాత చంద్రమోహన్ గారు రమ్యతో, రమ్య, నువ్వు ఆ విషయం గురించి ఇంకేమీ ఆలోచించొద్దు. ఈ గదికి అద్దెంత వస్తుందో చెప్పు, నేనే ఆ అద్దె చెల్లిస్తాను. మీరు ఈ గదిని ఎంత అద్దెకి ఇవ్వాలనుకుంటున్నారో నాతో చెప్పండి అని చెప్పగానే రమ్య వెంటనే గది అద్దె డబ్బులతో పాటు తండ్రికి నెలవారీ ఖర్చుల లిస్టు కూడా చెప్పేసింది. భోజనానికి, మందులకి ఎంతెంత అవుతున్నాయో లిస్ట్ రాసి తండ్రికి ఇచ్చింది. ఈ విషయాలన్నీ ఆలోచించుకుంటూ చంద్రమోహన్ గారు చాలాసేపు ఒంటరిగా కూర్చున్నారు. ఆయన కళ్ళు చూస్తున్నాయి గాని మనసు మాత్రం ఆలోచిస్తూనే ఉంది. ఇదంతా చేస్తోంది తన సొంత కూతురేనా? తన సొంత కూతురేనా ఇలా మాట్లాడుతుంది అని తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఇన్ని రోజులు ఎంతో ప్రేమ, ఆప్యాయత, గౌరవం చూపించిన రమ్య ఈ రోజు తన మనసులో ఉన్న స్వార్థం అంతా బయట పెట్టేసింది. తను మామూలుగా డబ్బులు అడిగితే నేనివ్వనా? నా కూతుర్లందరూ నన్ను చూసుకుంటున్నందుకు నాకున్నదంతా వాళ్ళకే కదా నేను ఇస్తాను. అడగకపోయినా నేను తనకి రెట్టింపిచ్చేవాణ్ణి. కానీ కూతురు అలా తిండి ఖర్చులు ఇంకా సొంత ఖర్చులు కూడా అడగడం చూసి చంద్రమోహన్ గారు బాధతో గుండెలు బాదుకున్నారు. ఈ రోజు చూపించడానికేనా తండ్రిని తనతో పాటు తీసుకొచ్చింది రమ్య అనుకున్నారు ఆయన. ఆ రోజు ఆయన మనసులో తన భార్య గురించి ఆలోచనలే విహరిస్తూ ఉన్నాయి. చంద్రమోహన్ గారు ఈ రోజు సత్యవతి గారిని చాలా మిస్ అవుతున్నారు. చంద్రమోహన్ గారు రమ్యింటికి వచ్చి 2 నెలలు గడిచిపోయాయి. చంద్రమోహన్ గారి మనసంతా కూతురు ప్రవర్తన వల్ల వేదనతో నిండిపోయింది. అందుకే ఆయన 2 నెలల గడువు సమయం ముగిసిపోయింది కాబట్టి వీలైనంత త్వరగా పెద్ద కూతురు ఇంటి నుంచి బయటపడాలి అని అనుకున్నారు. ఆయన ఖర్చులు మాత్రమే కాకుండా ఏదో ఒక సాకుతో వీలైనప్పుడల్లా తండ్రిని దోచుకోవడమే పనిగా పెట్టుకుందా రమ్య. అనవసర ఖర్చులు వచ్చాయని, పిల్లల ఖర్చులని పూర్తిగా ఏటీఎం లాగా చంద్రమోహన్ గారిని వాడుకుంటుంది. కూతురికిస్తున్న డబ్బుల గురించి ఆయనకు బాధ లేదు, కానీ కన్న కూతురింట్లోనే ఒక పేయింగ్ గెస్ట్ లాగా డబ్బులు కట్టి బ్రతుకుతున్నందుకు ఆయనకు చాలా బాధగా అనిపిస్తోంది. 2 నెలలు పెద్ద కూతురింట్లో ఎలాగోలాగా పూర్తి చేసుకొని రెండో కూతురు మాధురిని తొందరగా ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లిపోమ్మని స్వయంగా చంద్రశేఖర్ గారే ఫోన్ చేసినప్పుడు అడిగారు. ఆ తర్వాత రోజే మాధురి ఇంకా తన భర్త చంద్రమోహన్ గారిని తమ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. కానీ అవసరానికి డబ్బులిచ్చే ఏటీఎం లాంటి తండ్రిని వదులుకోవడానికి రమ్యకు అస్సలు ఇష్టంగా లేదు. అయినా సరే ఒప్పందం ప్రకారం ఒక్కొక్క కూతురింట్లో తండ్రిని 2 నెలలు ఉంచుకొని చూసుకోవాలి. అంతేకాకుండా చంద్రమోహన్ గారు కూడా మాధురితోనే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆయనకి ఇక పెద్ద కూతురింట్లో ఉండడం అస్సలు ఇష్టంగా అనిపించడం లేదు. ఎందుకంటే మాధురి వాళ్ళు ఉంటున్న ఊళ్ళో వాళ్ళ చుట్టాలు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు ఎవరో ఒకరు చుట్టాలు, స్నేహితులు కలవడానికి ఇంటికి వస్తూ ఉంటారు. ఆయనకు ఆ ఇంట్లో రోజులు తేలిగ్గానే గడుస్తాయని ఆయనకు అనిపించింది. అందుకే ఆయన రెండో కూతురుతో వెళ్లాలనే అనుకున్నారు. చంద్రమోహన్ గారి ఇంటికి చేరుకోగానే మాధురి కూడా చాలా సంతోషించింది. రమ్యలాగానే తండ్రి కోసం ఒక ప్రత్యేకమైన గదిలో పూర్తి సౌకర్యాలు ఉంచింది. రమ్య ఇంట్లో చాలా విషయాలు అనుభవంలోకి రావడంతో చంద్రమోహన్ గారు ముందుగానే మాధురితో, అమ్మ మాధురి, ఈ గదికి అద్దెంత, భోజనం ఖర్చు, నా మందుల ఖర్చులు ఎంత అవుతాయో ముందే చెప్పు. ఎవ్వరికి ఎలాంటి సమస్య రాకుండా నా ఖర్చులన్నీ నేనే భరిస్తాను. మీకైనా డబ్బులేం ఊరికే రావు కదా, నా ఖర్చులు మీకు భారం అవ్వకూడదు అంటూ మాధురితో చెప్పారు. వెంటనే మాధురి తన తండ్రి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు నాన్న నువ్వు? నేను నీకు భోజనం పెట్టి మందులు కొనిచ్చి డబ్బులు తీసుకుంటానా? నువ్వు నా తండ్రివి, అపరిచితుడివేమీ కాదు. మీరు మీ పూర్తి గౌరవంతో ఈ కూతురింట్లో ఉండొచ్చు. ఈ కూతురింట్లో ఉండడానికి పూర్తి హక్కు మీకుంది నాన్న. నన్ను అర్థం చేసుకోండి. నేను మీ దగ్గర డబ్బులు ఎలా తీసుకోగలను? మీరు అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు అంది మాధురి. చంద్రమోహన్ గారి తిండి ఖర్చుల కోసం, గది అద్దె కోసం రమ్య డబ్బులు తీసుకుంది అన్న విషయం విని మాధురి కాస్త ఆశ్చర్యానికి గురైంది. వెంటనే చంద్రమోహన్ గారు నవ్వుతూ, ఒక కూతురు ఇలా చేసింది
మీరు అడిగే వరకు ఆగడం ఎందుకు అని ముందుగానే నేనే ఇవ్వాలని అనుకుంటున్నాను అని అనగానే వెంటనే మాధురి, అసలు నాన్న ఏం జరిగిందో నాతో స్పష్టంగా చెప్పు. అసలు మీరేం చెప్తున్నారో నాకు ఏమీ అర్థం కావడం లేదు. అక్క మీ దగ్గర నుంచి తిండి ఖర్చులు, గది అద్దె తీసుకోవడం ఏమిటి అనగానే చంద్రమోహన్ గారి కళ్ళల్లోంచి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. పెద్ద కూతురింట్లో జరిగిన విషయాలన్నీ చెబుతూ డబ్బు తీసుకొని పెద్ద కూతురు తనని గౌరవంగా చూసింది అని ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఆయన కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. ఆ మాటలు విని మాధురికి కూడా చాలా బాధ కలిగింది. ఎందుకంటే తన అక్క అలా చేస్తుందని మాధురి కలలో కూడా ఊహించలేదు. వెంటనే మాధురి కోపంగా, అక్క ఇదంతా ఎందుకు చేసిందో నేను వెంటనే ఫోన్ చేసి అడిగి కనుక్కుంటాను అనగానే చంద్రమోహన్ గారు మాధురిని ఆపి, మాధురి అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేయొద్దమ్మా, దానివల్ల ఎవ్వరికీ ఎలాంటి ప్రయోజనము ఉండదు. అనవసరంగా నా వల్ల అక్కతో నీకు గొడవ ఎందుకు, మీరిద్దరూ ఎప్పటికైనా మంచిగా ఉండాల్సిన వాళ్ళు అని చెప్పినప్పుడు తండ్రి మాటలు విని మాధురి ఆ విషయాన్ని అక్కడితోనే వదిలేసింది. ఆ రోజు నుంచి చంద్రమోహన్ గారు మాధురి ఇంట్లో చాలా సంతోషంగా ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టారు. ఆయనకి ఎవ్వరి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. మాధురి తన తండ్రి అవసరాలన్నీ చాలా శ్రద్ధగా చూసుకుంటుంది. అలా మాధురి ఇంట్లో కూడా 2 నెలలు గడిచిపోయాయి. అప్పుడిక చంద్రమోహన్ గారు 3వ కూతురింటికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఆ రోజు మాధురి తన తండ్రి గదిలోకి వచ్చి తండ్రి పక్కనే కూర్చుంది. ఎందుకంటే తను ఈరోజు తండ్రితో కాస్త ఎక్కువ సమయం గడపాలని అనుకుంది. మాధురి ప్రవర్తనకి చంద్రమోహన్ గారు చాలా సంతోషించారు. కూతుర్ని కౌగిలించుకొని చాలా దీవెనలిచ్చారు. ఆయన కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. కొంతసేపటి తరువాత మాధురి భర్త మహేష్ కూడా ఆ గదిలోకి వచ్చాడు. అప్పుడు మహేష్ చేతిలో ఒక డైరీ ఉంది. మహేష్ ఆ డైరీని చంద్రమోహన్ గారికి ఇచ్చాడు. వెంటనే మాధురి తన తండ్రితో, నాన్న ఒక్కసారి ఆ డైరీ చదవమని చెప్పింది. డైరీలో ఒక్కొక్క పేజీ తిప్పి చూస్తూ చంద్రమోహన్ గారు చదువుతూ ఉండగానే ఆయన కళ్ళు పెద్దవిగా విశాలమయ్యాయి. ఆ నిమిషం వరకు కూడా కూతురుతో అల్లుడితో ఆయనకు చాలా అనుబంధం ఏర్పడింది. ఒక్కసారిగా ఆయన ఆ డైరీలో విషయాలు చూడగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఆ విషయాలన్నీ ఆయన అస్సలు ఊహించనే లేదు. నిన్నటి వరకు ఆయన్ని ఎంతగానో గౌరవించే అల్లుడు, ఎంతో ప్రేమించే కూతురు ఈ విధంగా చేస్తారని ఆయన అస్సలు ఊహించలేదు. ఆ డైరీలో చంద్రమోహన్ గారు ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆయనకు అమర్చిన ప్రతి సౌకర్యానికి కరెంటు బిల్లుతో సహా ఖర్చుల లెక్కలు రాసున్నాయి. అంతేకాకుండా ఆయన పెద్ద కూతురు రమ్య ఇంటి నుంచి తీసుకొచ్చినప్పుడు అయిన ప్రయాణపు ఖర్చులు కూడా రాసున్నాయి. ఆయనకిచ్చిన ఫ్రూట్స్, పాలు ఏది మినహాయించకుండా ప్రతి ఒక్కదానికి పైసా పైసా లెక్క కట్టి ఖర్చు రాశారు. ప్రతిదీ ఏ రోజు డేట్ ఆ రోజు వేసి ఖర్చుల లెక్కలు రాశారు. ఇవన్నీ చదివి చంద్రమోహన్ గారు చాలా బాధపడ్డారు. తన విషయంలో ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాక మనసులోనే వేదన పడుతున్నారు ఆయన. చిన్నప్పటి నుంచి 5 కూతుర్లని ఎంతో ప్రేమగా పెంచారు. ఆయన సంపాదించిన ప్రతి రూపాయిని కూతుర్లకి సమానంగా పంచారు. ఇల్లమ్మి కూడా కూతుర్లందరికీ సమానంగా పంచిపెట్టేశారు. కూతుర్ల మాయమాటలు నమ్మి ఉన్న ఒక్క గూటిని అమ్మేసుకున్నందుకు తనని తానే తిట్టుకోవడం మొదలుపెట్టారు ఆయన. ఇంకా ఏం చెయ్యాలి నేను, ఇంకా ఏం చూడ్డానికి భగవంతుడు నన్ను ఇంకా బ్రతికే ఉంచాడు అంటూ ఆయన చాలా బాధపడ్డారు. ఆయన కళ్ళ నుంచి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. వెంటనే ఆయన మాధురి వైపు చూస్తూ, అమ్మా మాధురి, మీరు చూపించే ఈ ప్రేమ, ఆప్యాయత అన్నీ ఈ ముసలి తండ్రి మీదే అనుకున్నాను. కానీ మీ ప్రేమకు మీరే ఖరీదు కట్టుకున్నారని నాకు తెలియలేదు. డబ్బు కోసమే మీరు నా మీద ప్రేమను చూపించారని నేను అస్సలు ఊహించలేదు అనుకుంటూ తన పెంపకాన్ని తానే తిట్టుకోవడం మొదలుపెట్టారు. నా పెంపకంలోనే ఏదో లోపం ఉండుండొచ్చు, నేనే పిల్లలకు సరైన విలువలు నేర్పించి ఉండుండకపోవచ్చు అంటూ నా పెంపకం సరిగ్గా ఉంటే ఈ రోజు నేను ఇంత మోసానికి గురి కావాల్సి వచ్చేది కాదు అని తనను తానే తిట్టుకోవడం మొదలుపెట్టారు. వెంటనే మాధురి, నాన్న నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు అక్క ఇంట్లో కూడా డబ్బులిచ్చే కదా వచ్చావు, వాళ్ళ ప్రతి అవసరాన్ని తీర్చే వచ్చావు. నేను మీకు ఖర్చు పెట్టిన డబ్బులు మాత్రమే లెక్కలు రాశాను
అక్క ఇంట్లో ప్రతి అవసరాన్ని తీరుస్తున్నప్పుడు నీకు అసలు కొంచెం కూడా బాధ కలగలేదు, కానీ ఈ రోజు నేను డబ్బులు అడిగితే నీకు ఇంత బాధగా ఉందా? నీకు నెల నెల పెన్షన్ డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు కూతుర్లకు ఇస్తే నష్టం ఏమిటి? మీకు వాటితో ఏం లాభం ఉంది? మీకంత డబ్బుతో అవసరం ఏముంది ఇంకా? అంది మాధురి. కూతురు నోటి నుంచి అలాంటి మాటలు విని చంద్రమోహన్ గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కూతురు మనసులో ఎంత విషం ఉందని ఆయన అస్సలు అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆయన ఏదైనా ఆలోచించే అర్థం చేసుకునే శక్తిని కోల్పోయారు. అతని మనసు మీద ఒక్కదాని తర్వాత ఒకటి గాయాలు తగులుతూనే ఉన్నాయి. ఆ రోజు మాధురి ఇంకా మహేష్లు చంద్రశేఖర్ గారికి ఖర్చు పెట్టిన డబ్బులు లెక్క చూపించి చెక్కు రాయించుకుని ఆ చెక్కు తీసుకుని ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోయారు. 10 నెలలు తిరిగేసరికి చంద్రశేఖర్ గారు 5 కూతుర్ల ఇళ్లల్లోనూ 2 నెలల వాటాల గడువులు పూర్తి చేశారు. ఒక్క కూతుర్ని మించి మరో కూతురు ఎవరికి వాళ్ళ బుద్ధుల్ని బయట పెట్టారు. ఒకరిని మించి ఒకరు స్వార్థం చూపించారు. చంద్రశేఖర్ గారు చిన్న కూతురింటి నుంచి మళ్ళీ పెద్ద కూతురు రమ్య ఇంటికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. ఆ రోజు చంద్రశేఖర్ గారికి సత్యవతి గారు చాలా గుర్తుకొస్తున్నారు. నువ్వు నన్ను ఈ లోకంలో ఒంటరి వాణ్ణి చేసి వెళ్ళిపోయి ఉండకపోతే నాకు ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. కూతుర్ల మాయమాటలు నమ్మి నా జీవితాన్ని నేనే దుర్భరం చేసుకున్నాను. మన పాత ఇంటిని కూడా అమ్మేశాను. ఈ తండ్రి ఎవ్వరికీ అవసరం లేదని ఇప్పుడిప్పుడే నాకు అర్థం అవుతుంది. ప్రతి కూతురు నా పెన్షన్ డబ్బుల కోసమే నన్ను తమతో ఉంచుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ముసలి తండ్రిని ఎవ్వరూ తమతో పాటు ఉంచుకోవాలని అనుకోవడం లేదు. పెన్షన్ డబ్బుల కోసమే అందరూ పోటీ పడుతున్నారు. అంతే తప్ప ఈ తండ్రి చచ్చిపోయినా ఎవ్వరికీ పట్టింపు లేదు. రమ్య ఆయన మనసుకి అంత గాయం చేసినా ఆయన తట్టుకున్నాడు. మాధురి చూపించే ప్రేమతో ఆయన తన గాయాల్ని మాన్పుకున్నాడు. కానీ మాధురి కూడా ఇలాంటి పనే చేస్తుందని ఆయన అస్సలు ఊహించలేదు. మిగతా కూతుర్ల ఇళ్లలో కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత ఆయనకి ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో అస్సలు తోచడం లేదు. ఈ జీవితం ఎవ్వరికీ పనికిరాదు, నాతో ఎవ్వరికీ అవసరం లేదు అని ఆయన ఆలోచిస్తూ ఎంతమంది పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ఎవ్వరినీ భారం అనుకోకుండా ప్రతి ఒక్కరిని బాధ్యతగానే పెంచుతారు. కానీ ఎంతమంది పిల్లలున్నా కూడా అందరూ కలిసి తల్లిదండ్రుల్ని పోషించడానికి వాళ్ళకి మనసులే రావు. ఒంటి చేత్తో కుటుంబాన్ని ఈది పిల్లల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధాప్యంలో గౌరవంగా ఒక ముద్ద తినడానికి కూడా పనికి రాకుండా పోతున్నారు. కూతుళ్ళు ఒకరి తర్వాత ఒకరు చేసే విన్యాసాలతో చంద్రమోహన్ గారు విసిగిపోయారు. ఆయన తన జీవితంలో మిగిలిన క్షణాలనైనా ప్రశాంతంగా గడపడానికి ఒక స్థలాన్ని వెతుక్కోవాలి అని అనుకున్నారు. ఇక కూతుర్లతో కలిసి ఉండాలని ఆయన అస్సలు అనుకోవడం లేదు. వృద్ధాప్యంలో శాంతి, ఆనందం కన్నబిడ్డల ద్వారా కలగవని ఆయనకు అర్థమైపోయింది. ఆయన ఒంటరితనం గురించి, ఆయన బాధల గురించి కూతుర్లకు ఎలాంటి సంబంధం కానీ ఎలాంటి బాధ కానీ లేదు. ఆ పరిస్థితుల్లో ఉన్న చంద్రమోహన్ గారు చాలా ఆలోచించి తన చిన్ననాటి స్నేహితుడిని పిలిచి తన బాధనంతా పంచుకున్నారు. అప్పుడు చంద్రమోహన్ గారి స్నేహితుడు ఆయనకి వృద్ధాశ్రమంలో ఉండమని సలహా ఇచ్చాడు. మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి వృద్ధాశ్రమమే కరెక్ట్ అని స్నేహితుడిచ్చిన సలహా వల్ల చంద్రమోహన్ గారికి కూడా ఆశ్రమానికి వెళ్లడమే కరెక్ట్ గా అనిపించింది. ఎవ్వరికి ఆయన వల్ల ఎలాంటి అవసరమూ లేనప్పుడు ఇక వృద్ధాప్యంలో మిగిలిన రోజులు ఎవరి గురించి ఆలోచించాలి? సరిగ్గా నాలాంటి వాళ్లే అక్కడ ఎంతో మంది ఉండుంటారో ఎవరికి తెలుసు? అక్కడ నా సుఖాన్ని దుఃఖాన్ని పంచుకునే వ్యక్తులు ఎవరైనా నాకు కలుస్తారేమో అని ఆలోచించి ఆయన ఆశ్రమానికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆశ్రమానికి వెళ్లే ముందు చంద్రమోహన్ గారు తన అన్నయ్యని ఒక్కసారి కలవాలనుకున్నారు. ఎందుకంటే చంద్రమోహన్ గారికి తన అన్నయ్య అంటే చాలా ఇష్టం, ఇంకా గౌరవం, అభిమానం కూడా. అందుకే వృద్ధాశ్రమానికి వెళ్లే విషయం గురించి తన అన్నయ్యతో మాట్లాడాలి అని అనుకున్నారు. సత్యవతి గారికి తన అన్నయ్య భార్యకి ఎప్పుడూ పడేదే కాదు. అందుకే వాళ్ళిద్దరు అన్నదమ్ములు విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఇద్దరు ఎక్కువగా ఒకరినొకరు కలుసుకోలేకపోయారు. ఏళ్ల తరబడి తన అన్నయ్యని కలవలేకపోయినా కూడా చంద్రమోహన్ గారికి తన అన్నయ్య మీద ప్రేమ గాని గౌరవం గాని ఏమాత్రం తగ్గలేదు. తన చిన్ననాటి రోజుల గురించి ఆలోచిస్తూ
అతని గురించి జ్ఞాపకం చేసుకోవడం మొదలుపెట్టాడు. చంద్రమోహన్ గారు తన అన్నయ్య వెంకట్రావు గారు చాలా ప్రేమతో కలిసి జీవించేవారు. కానీ వాళ్ళిద్దరి పెళ్లిళ్ళు అయ్యాక ఇంట్లో గొడవలు జరగడం మొదలయ్యాయి. తోడికోడళ్ళిద్దరికీ అస్సలు పడేది కాదు. అందుకే వాళ్ళిద్దరూ విడివిడిగా జీవించాలని నిర్ణయించుకున్నారు. 2 కుటుంబాల మధ్య ఆ తర్వాత కూడా ప్రేమ చిగురించలేదు. చంద్రమోహన్ గారు వెంకట్రావు గారిని కలుసుకోవాలని అనుకోగానే ఆయన కళ్ళ నుంచి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. చంద్రమోహన్ గారు చాలా ఆనందంతో వెంకట్రావు గారికి ఫోన్ చేసి కళ్ళల్లో కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఆయన్ని కలవాలనుందన్న కోరికను వ్యక్తం చేయగానే వెంకట్రావు గారు కూడా చాలా సంతోషించారు. వెంకట్రావు గారు తమ్ముడు తన దగ్గరకు వస్తున్నాడన్న విషయం చెప్పిన దగ్గర నుంచి చంద్రమోహన్ గారి కోసం ఎదురు చూడడం ప్రారంభించాడు. వెంకట్రావు గారు తన కుటుంబ సభ్యులందరితో తన తమ్ముడు వస్తున్నాడన్న విషయాన్ని పంచుకున్నారు. ఆ రోజు అందరూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఇంట్లోనే ఉన్నారు. చంద్రమోహన్ గారు వెంకట్రావు గారిని కలుసుకున్నారు. అన్నయ్య ఇంటికి చేరగానే చంద్రమోహన్ గారికి అపారమైన ప్రేమ, గౌరవం లభించాయి. అంత ప్రేమని, ఆప్యాయతని అందుకున్న తరువాత ఆయన భావోద్వేగానికి గురయ్యాడు. అంత ప్రేమని, ఆప్యాయతని అసలు ఆయన ఊహించనే లేదు. ఎందుకంటే అందరితో విడిపోయి 7 ఏళ్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లుగా కనీసం ఆ ఇళ్ల మధ్యలో సరైన రాకపోకలు కూడా లేవు. అప్పుడప్పుడు పెళ్లిళ్ళకి, ఫంక్షన్లకి, పేరంటాలకి కలుసుకోవడం తప్ప ప్రత్యేకంగా అన్నదమ్ములిద్దరూ కలుసుకున్నదే లేదు. ఎప్పుడైనా చంద్రశేఖర్ గారు, సత్యవతి గారు వెంకట్రావు గారింటికి వెళ్ళినా కూడా కొన్ని గంటల్లోనే తిరిగి వచ్చేసేవారు. తన అన్నయ్యతో విషయం చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నారు చంద్రమోహన్ గారు. కానీ వెంకట్రావు గారు చంద్రమోహన్ గారిని కొద్ది రోజులు తనతోనే ఉండమని బలవంతం చేశారు. అన్నయ్య మాటలు గౌరవించి ఆయనతోనే కొద్ది రోజులు ఉండడానికి చంద్రమోహన్ గారు అంగీకరించారు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేయడం మొదలుపెట్టారు. తింటూ తాగుతూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపారు. ఇద్దరూ కలిసి ఒకే గదిలో పడుకున్నారు. చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత వెంకట్రావు గారు చంద్రమోహన్ గారిని ఆయన మనసులో ఉన్న బాధ గురించి అడిగారు. వెంటనే చంద్రమోహన్ గారు ఆశ్చర్యపోయారు. అప్పుడు వెంకట్రావు గారు, తమ్ముడు, ఎవ్వరికీ చెప్పకపోతే నీ మనసులో బాధ ఎవరికైనా ఎలా తెలుస్తుంది? నువ్వు ఎందుకంత విచారంగా ఉన్నావు అని అడిగినప్పుడు చంద్రమోహన్ గారు, అన్నయ్య, నా మనసులో బాధ ఉందని నీకెలా అర్థమైంది? నేను ఒక విషయం గురించి బాధపడుతున్నాను అని నీకెలా తెలిసింది అని అడగగానే వెంకట్రావు గారు, అంతా సవ్యంగా ఉంటే ఈ వయసులో ఏ ముసలి తండ్రి అంత దూరం నుంచి ఒంటరిగా ప్రయాణం చేసేవాడు కాదని వెంకట్రావు గారు అన్నారు. నిన్ను ఒంటరిగా చూసినప్పుడే ఏదో విషయం ఉందని నాకు అర్థమైపోయింది. మిగిలిన భావాలన్నీ నీ కళ్ళల్లోకి చూసినప్పుడే నాకు అర్థమయ్యాయి. నేను నీ అన్నయ్యని, నిన్ను ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేనా? అసలు ఏం జరిగిందో నాతో చెప్పు అని అడగగానే చంద్రమోహన్ గారు తన అన్నయ్యతో తను పడిన కష్టాల గురించి, బాధల గురించి, కూతుర్ల స్వార్థ బుద్ధి గురించి అన్ని వివరించి చెప్పారు. కూతుళ్ళకి డబ్బు మాత్రమే అవసరం ఉంది అంటూ కూతుళ్ళ ప్రవర్తన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రమోహన్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చంద్రమోహన్ గారు చెబుతున్న విషయాలన్నీ అర్థం కావడానికి, నమ్మడానికి వెంకట్రావు గారికి చాలా సమయం పట్టింది. ప్రపంచంలో కొడుకు కోడళ్లే తల్లిదండ్రులని బాధలు పెడతారని మనందరం వింటూ ఉంటాము. కానీ కూతుర్లు కూడా ఇలా ప్రవర్తిస్తారని ఎవ్వరూ ఇప్పటి వరకు ఆలోచించుండరు అన్నారు వెంకట్రావు గారు. ఆ తర్వాత చంద్రమోహన్ గారు తను వృద్ధాశ్రమానికి వెళ్ళాలి అని అనుకుంటున్నట్టు వెంకట్రావు గారితో చెప్పినప్పుడు తమ్ముడు పరిస్థితి చూసి వెంకట్రావు గారికి కన్నీళ్లు ఆగలేదు. ఆయన చంద్రమోహన్ గారిని కౌగిలించుకొని, చంద్ర, నేను ఇంకా చచ్చిపోలేదు. నేను బ్రతికుండగా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా నువ్వు ఒక్కడివే వెళ్ళవు. నేను నిన్నొక్కడినే వదిలిపెట్టను. నేను కూడా నీతో పాటే వస్తాను. ఇక నుంచి నువ్వు మాతో పాటే మా ఇంట్లోనే ఉండు అని చెప్పగానే చంద్రమోహన్ గారు, లేదన్నయ్య, నేనెవ్వరికీ భారంగా మారాలని అనుకోవడం లేదు. నేనిప్పుడు బాగానే ఉన్నాను. మీరు నా గురించి బాధపడొద్దు అనగానే వెంకట్రావు గారు చంద్రమోహన్ గారిని లాగిపెట్టి కొట్టారు. నువ్వేమీ నాకు భారం కావు, నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు అంటూ చంద్రమోహన్ గారిని అస్సలు మాట్లాడనివ్వలేదు. ఆ తరువాత
చంద్రమోహన్ గారు కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యారు. బహుశా ఇదే ప్రేమ అనుకుంటా, అన్నదమ్ముల అనుబంధం ఇలాగే ఉంటుందేమో అని మనసులోనే అనుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత చంద్రమోహన్ గారు చెప్పిన విషయాలన్నీ వెంకట్రావు గారు తన కుటుంబ సభ్యులందరికీ చెప్పారు. ఇది విన్న ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కొడుకులు కోడళ్ళు కూడా చంద్రమోహన్ గారిని తమతో పాటే ఉంచుకోవాలని ఆనందంగా అంగీకరించారు. ఆ తర్వాత చంద్రమోహన్ గారు ఆ కుటుంబంలో భాగంగా మారారు. చంద్రమోహన్ గారు ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులని ఆ కుటుంబానికి ఇవ్వాలనుకున్నారు. కానీ ఆ విషయం మాట్లాడినప్పుడల్లా ఆయన మీద అందరూ కోపం తెచ్చుకునేవారు. నిస్వార్థంగా అన్నయ్య, కొడుకులు, కోడళ్ళు చంద్రమోహన్ గారిని చాలా ప్రేమించేవారు. ఒకరోజు చంద్రమోహన్ గారు తన గదిలో కూర్చుని కూతుళ్ల ప్రవర్తనని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉండగా హఠాత్తుగా వెంకట్రావు గారు ఆయన గదిలోకి వెళ్లారు. తమ్ముడు ఏడుస్తూ ఉండడం చూసి ఆయన భయపడిపోయారు. చంద్రమోహన్ గారిని ఏడుపుకి కారణం అడిగారు. తమ్ముడు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఈ ఇంట్లో నీకేదైనా సమస్య ఉందా? ఎవరి వల్లైనా నీకు ఇబ్బంది కలిగిందా? నీకింట్లో ఏదైనా సమస్య ఉంటే, ఇబ్బంది ఉంటే ధైర్యంగా నాతో చెప్పు అనగానే చంద్రమోహన్ గారు, అన్నయ్య, నువ్వు నాతో అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను కలలో కూడా ఊహించని ప్రేమ, అభిమానం, ఆనందం నీ కుటుంబం నుంచి నేను పొందుతున్నాను. ఇక్కడున్న వాళ్ళందరూ నన్ను తమ సొంత మనిషిగా భావిస్తున్నారు. నా పిల్లలు ఎప్పుడూ నా మీద ఇలాంటి ప్రేమను చూపించలేదు. ఎవ్వరి కోసమైతే నేను సర్వస్వం త్యాగం చేశానో ఆ కూతుర్లకి ఈ తండ్రి అవసరమే లేదు. తన డబ్బు మాత్రమే కావాలి. నేటి యుగంలో అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువేం కాదు అని చెప్పిన మాట వాస్తవమే. ఇది ఖచ్చితంగా నిజమే. అబ్బాయిలు తమ తల్లిదండ్రుల నుంచి ఆస్తుల్ని, హక్కులని డిమాండ్ చేయడంలో ఎలా వెనకాడరో అలాగే ఆడపిల్లలు కూడా ఈ మధ్య అలాగే తయారవుతున్నారు. తల్లిదండ్రుల కంటే డబ్బులనే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అందరి గురించి నాకు తెలియదు కానీ నా కూతుర్లు మాత్రం ఇలాగే తయారయ్యారు. ఎవ్వరూ నన్ను ప్రేమించడం లేదు. నా డబ్బుని మాత్రమే ప్రేమిస్తున్నారు. కోడళ్ళు బయట నుంచి రావడం వల్ల అత్తామామల్ని చూసుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదని మనం బయట వింటూ ఉంటాం. కానీ కూతుర్లు కూడా అంతకంటే ఘోరంగా తయారవుతున్నారు. కానీ ఆ భగవంతుడు నీకు బంగారం లాంటి కొడుకులని, కోడళ్ళని ఇచ్చాడు. కోడళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు, కూతుళ్ళు ఎప్పుడూ మంచివాళ్ళు కాదు అన్నారు చంద్రమోహన్ గారు. ఆ రోజు నుంచి చంద్రమోహన్ గారు చనిపోయే వరకు తన అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఎవ్వరూ బాధ పెట్టలేదు. ఎవ్వరూ ఆయన మనసుకి కష్టం కలిగించలేదు. ఆయన కూతుర్ల దగ్గరికి కానీ వృద్ధాశ్రమానికి కానీ వెళ్ళడానికి ఎవ్వరూ ఒప్పుకోలేదు. అన్నదమ్ములిద్దరూ ఒకే ఇంట్లో కలిసి సంతోషంగా జీవించారు. ఇదండి ఈ రోజు కథ.